Hey guys, welcome to our channel Foodies Bazaar. సో రీసెంట్గా మనకైతే ఒక కామెంట్ వచ్చిందనమాట, మంచి అరిటాకు భోజనం చూపించమని. సో ఈ అమీర్పేట వీధుల్లో బల్లాదుర్గ తిరుగుతుంటే మనకు ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది వింత పేరుతోటి, ఆనందో బ్రహ్మ అనేసి. సో ఇక్కడికైతే వచ్చాం అనమాట. వెజ్ థాలీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మనమైతే వెజ్ థాలీస్ ఆర్డర్ చేసినాం. పేరు బాగుంది, అంబియన్స్ కూడా బాగుంది. సో మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఫుడ్ కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇచ్చేద్దాం అనమాట. సో ఈరోజు సింతి నేను ఇద్దరం అయితే వచ్చేసాం. ఎప్పుడు మేము ఇద్దరమే వస్తాంలే యూజువల్గా. ఫస్ట్ వెళ్ళేసి అంబియన్స్ అన్నాను కదా, ఒకసారి చూసేసి వద్దాం. విందు భోజనం స్పెషల్ యాడ్-ఆన్స్ అంట. చికెన్ కర్రీ 140, ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ, ఫిష్ ఫ్రై, బోటి. ఓ మై గాడ్, నో, నీ మాటే కావాలి నాకు. నీ మాట కూడా కావాలి నా మాటతో పాటు. నీ మాట చాలు, నీ మాట చాలు. ఓకే, అది అనాలని చెప్పి దగ్గర పెడుతుంది మైక్. వినపడదు, మరి ఏం చేస్తాం, మ్యూజిక్ పెట్టాడు, ఎట్లా వినిపిస్తుంది? నిన్న పెట్టి కావాలా? అమ్మో, మళ్ళీ స్టార్ట్ చేసింది. అమ్మో నా వాళ్ళు కాదు. ఇదిగో చిన్న తర్వాత చూసుకుందాం ఏమన్నా ఉంటే. వద్దు, నేను చెప్పాను. సరే, నేను ఇందాక నుంచి ఏదో చెప్పాలని ఆరాట పడుతున్నాను. నాకు ఒకరోజు ఓకే గైస్, మనం ఆర్డర్ అయితే చాలాసేపు అవుతుంది. వాళ్ళు ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటాను ఫుడ్. జల్దీ తిండి కావాలంటే 12:30. మేము 12:07కి వచ్చినాం ఇక్కడికి. యాక్చువల్గా 12:07కి వచ్చినాం. సో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఉంటుంది అనమాట మా లెక్కలన్నీ. ఇదిగోండి, ఇందాక నుంచి నేను ఆరాట పడుతుంది దీనికోసమే. ఇదిగో రాగానే మనకి ఇలా ఆనియన్స్ అయితే ఇచ్చారనమాట చాలాసేపటి నుంచి. మరి అక్కడ ఏదైనా లైక్ పెరుగులో నంచుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫ్రైలో, లేకపోతే ఎట్లా ఏమో, మేబీ ఆయన మర్చిపోయి ఇచ్చాడు. వాడుకుందాం, ఇచ్చారు కదా. ఫైనల్లీ మనం ఆర్డర్ చేసిన వెజ్ థాలీ అయితే వచ్చేసింది. సో ఇందులో డిఫరెంట్ కర్రీస్ అయితే ఇచ్చారు. ఒక్కొక్కటి కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి నేనైతే రివ్యూ ఇచ్చేస్తాను అప్కమింగ్ వీడియోలో. అండ్ ఇక్కడ చూస్తే కొన్ని పొడులు అండ్ పచ్చళ్ళు ఇచ్చారు. ఫస్ట్ది అయితే వచ్చేసి మామిడికాయ పచ్చడి. ఇది ఒక పొడి అనమాట, సాల్ట్. అండ్ ఇది కూడా ఒక పౌడర్ అనమాట, కారం. యాక్చువల్లీ మనకి చూపించిన విధంగా వచ్చేసి ఇలా 2 పూరి ఇచ్చారు. అండ్ అప్పడం, బజ్జీ, ప్లెయిన్ రైస్, అండ్ ఇది వెజ్ బిర్యానీ ఆర్ పులావ్ ఉంటుంది కదా, సో అది, స్వీట్, కర్డ్ ఇచ్చారు, బెండకాయ ఫ్రై ఇచ్చారు, రాగి సంకటి ఇచ్చారు. యా, దట్ ఈస్ రాగి సంకటి యాక్చువల్లీ. అండ్ వంకాయ టమాటా కర్రీ. నో, దిస్ ఈస్ స్వీట్. ఇది స్వీట్. సాంబారు, రసం, ఇది కర్రీ, పూరీలోకి కర్రీ ఇచ్చారు. అండ్ ఒకటేదో మసాలా కర్రీ అండ్ చట్నీ ఇచ్చారు. బజ్జీ కూడా ఇచ్చారు. చూద్దాం, వీళ్ళు టేస్ట్ అనమాట. ఇవన్నీ కూడా పొడులు, సాల్ట్, పచ్చడి ఇచ్చారనమాట. వీల్ సీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ బజ్జీ అయితే టేస్ట్ చేద్దాం. వాటర్ బాటిల్ అడిగాను కదా, ఇంతవరకు తేలేదాడు. ఎక్స్క్యూజ్ మీ, వాటర్ బాటిల్ వదిలేసిండి మనల్ని. నెక్స్ట్ పూరి అయితే తిందాము. పూరి కర్రీ ఇది. పూరి కర్రీ చాలా బాగుంది. టూ గుడ్.
చిన్నప్పుడు నేను స్వాతి హోటల్ అని సెకండ్ నెంబర్ తింటుండే ఏం టేస్ట్ దానికోసం మేము కాలేజ్ బంక్ చేసినాం. చాలా బాగుంది, నాకైతే చిన్న హోటల్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లేవర్డ్ రైస్ ఏదైతే బగారా రైస్ ఉందో, ఈ బగారా రైస్లో మనం ఆ కర్రీ ఇచ్చారు కదా, సో అదొకటి. నేనైతే స్పూన్ తీసేస్తున్నాను, ఇంకా నాకు స్పూన్తో అవసరం అయిపోయింది. సో గీ కూడా ఇచ్చేసి గీ అంట కొంచెం ఇచ్చారు గీ యాక్చువల్లీ. సో బగారా రైస్ బాగుందా? నాకు బ్రింజాల్ కర్రీ అంతగా ఏం నచ్చలేదు. దీనిలోకి మనకి లెమన్ ఇచ్చారు యాక్చువల్లీ, అందుకు లెమన్ ఆనియన్ ఇచ్చారు. ఇలా ఆనియన్ ఇచ్చారు కదా, ఈ ఆనియన్ తీసుకొని ఈ బగారా రైస్ లోకి కర్రీ కలుపుకొని బాగుంది. నెక్స్ట్ వచ్చేసి దాల్ ట్రై చేద్దాం. అవును, కానీ నాకు బ్రింజాల్ కర్రీ అయితే నచ్చలేదు. సో దీనిలోకి పప్పులోకి ఫ్రై. పప్పు ఆంధ్ర ఫ్లేవర్ తెలుస్తుంది గైస్ బాగా. చట్నీ సో చట్నీ కూడా ట్రై చేద్దాం. చట్నీ వచ్చేసి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఇది ఏ చట్నీయో నాకు అది తెలియట్లేదు, కానీ చట్నీ ఓకే ఓకే ఉంది. నార్మల్ కర్రీ పాయింట్స్లలో ఉంటే అలానే ఉంది. దోసకాయ నాకు తెలియట్లేదు యాక్చువల్ బేసిక్గా. ఓకే, నెక్స్ట్ బ్రింజాల్ కర్రీ. ఓకే, బ్రింజాల్ కర్రీ. ఈ బ్రింజాల్ కర్రీ అయితే నేను టేస్ట్ చేశాను, నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే టేస్ట్ కొంచెం కూడా బాగాలేదన్నమాట. బాగుందని చెప్పడానికి కూడా లేదు, యావరేజ్ అని కూడా లేదు. నెక్స్ట్ అయితే మనం సాంబార్ అనేది ట్రై చేస్తున్నాం అనమాట. సో ఈ సాంబార్ ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాము. సో సింతి అయితే ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ తన వీడియోకి తను చెప్పేసుకుంటే వెళ్ళిపోతుంది. సో సాంబార్లోకి మనకి అప్పడం కూడా ఇచ్చారనమాట. సాంబార్ ఈజ్ ఓకే ఓకే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రాగి సంగటి ట్రై చేస్తున్నాం అనమాట. రాగి సంగటిలో కొంచెం ఫ్లేవర్గా ఉండడానికి నెయ్యి అది కలిపారు. సో ఓకే ఓకే ఉంది. నెక్స్ట్ మనం ట్రై చేస్తుంది స్వీట్ ట్రై చేస్తున్నాము. ఇది యాక్చువల్లీ పైనాపిల్ కేసరి అనమాట. సింతి అయితే కొంచెం మ్యాంగో అనుకుంది, దట్స్ నాట్ మ్యాంగో, పైనాపిల్ కేసరి. అది స్వీట్ కాబట్టి ఎలాగో నచ్చుతుంది అనమాట మాకు. సో ఇంకైతే మనం వెళ్ళేసి ఫైనల్ రివ్యూ అయితే ఇచ్చేద్దాము. నేను చెప్తా. ఫస్ట్ మేము ఆర్డర్ చేసిన 2 థలీస్ తీసుకున్నాం, 2 వెజ్ థలీసే, నాన్ వెజ్ తీసుకోలేదన్నమాట బికాజ్ ఆఫ్ మీ. సో ఆ వెజ్ థలీస్లో ఏంటంటే నేను రెగ్యులర్గా వెజ్ థలీస్ చాలా ప్లేసెస్లో తిన్నాను అనమాట. అంటే కొన్ని వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను బికాజ్ అది వర్క్ మీద వెళ్ళినప్పుడు తినడం వల్ల. సో ఏంటంటే వెజ్ థలీస్ అన్నప్పుడు చాలా బాగుంటాయి అండ్ అన్లిమిటెడ్ ఇస్తారు. నాకు ఇక్కడ నచ్చని పాయింట్ ఏంటంటే అన్లిమిటెడ్ కాదనమాట, లిమిటెడే ఇచ్చారు. అదొకటి డ్రాబ్యాక్ ఉంది. బట్ కర్రీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ బ్రింజాల్ కర్రీ ఉంది కదా, సో అది బాగాలేదు. చట్నీ అయితే నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన. సో సమ్టైమ్స్ మన ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం తగ్గించుకోవాలి అని అనిపించింది నాకు. సో ఇంకా అంతే, రిమైనింగ్ కర్రీస్ బాగుంది. ఆంధ్ర ఫ్లేవర్ ఉంది పప్పులో. సాంబార్ ఈజ్ ఓకే, రసం కూడా ఓకే ఓకే ఉంది. బట్ ఫ్రై అండ్ దట్ స్వీట్ అండ్ కర్రీ ఉంది కదా, పూరీలోకి కర్రీ ఇచ్చారు కదా ఒకటి, అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందప్ప. చించేశారు.
That's all for this video, guys. If you like it, kindly like, share, comment, and subscribe for more such videos. Take care. Bye.